తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నేను ఉదయం మునుగోడు జిల్లా పరిషత్ పాఠశాలలో మరి ఉన్న గ్రౌండ్లో ఈరోజు ఒక గంట సేపు వాకింగ్ చేసిన తర్వాత ఇక్కడుండే యూత్ అందరితో కలిసి క్రికెట్ ఆడడం జరిగింది. కానీ ఇక్కడ బాధపడే అంశం ఏంటంటే ఈరోజు వీళ్ళకు బాల్ కూడా లేదు. బ్యాట్ కూడా ఒక్కొక్కరు 50 రూపాయలు వేసి కొనుక్కున్నారు. సో బాల్ కూడా మొత్తం పూర్తి పతన స్థాయికి వచ్చేసింది. సో ఈరోజు మరి తెలంగాణలో క్రీడా ప్రాంగణాలు అని చెప్పేసి ఓన్లీ ఎలక్షన్ల డ్రామా చేస్తున్న ఈ ప్రభుత్వం కనీసం యువకులకి ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ రండి, అక్కడ చూస్తే అక్కడ గోల్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. కానీ చూడు దాని ముందర రాడ్స్ ఏమంటారు రింగ్స్ పెట్టిండ్రు, సిమెంట్ రింగ్స్. ఇప్పుడు వీళ్ళు ఫుట్బాల్ ఆడే పరిస్థితి కూడా యూత్కు లేదు. అదేవిధంగా మీరు ఈ స్కూల్ బోర్డు చూడండి, ఈ స్కూల్ బోర్డు కూడా మొత్తం పోయి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే 75 సంవత్సరాల నుంచి దొరలు రాజ్యం వెళ్తున్నారో ఆ దొరలు రాజ్యం వెళ్ళే మునుగోడులో ఒక ప్రభుత్వ పాఠశాలకు కనీసం బోర్డు కూడా గతి లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కాంగ్రెస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ లేకపోతే ఈ బీజేపీలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వ స్కూళ్లలో చదివే బిడ్డల కోసం ఏం చేసిండు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల కోసం ఏం చేసిండు. కానీ బహుజన రాజ్యంలో తప్పకుండా గ్రామాన ఇలాంటి బ్యాట్లే కాదు అన్ని రకాల క్రీడా సామాగ్రి ప్రభుత్వ పైసలతోనే ఇచ్చి వీళ్ళందరూ పొద్దున లేచి బూట్లు వేసుకొని ఆడుకునేటట్టుగా తయారు చేస్తుందని చెప్తూ మరి మునుగోడు ప్రజలారా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు, మనందరి బిడ్డల భవిష్యత్తు ఏ పార్టీ మరి ఆదుకుంటుందో, ఏ పార్టీ బాగు చేస్తుందో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.